మాయా ఏ రోజుకి తప్పించుకున్నాను. మరి రేపేం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. మాయా 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 నీతో కొంచెం మాట్లాడాలి. ఒకరిని చూడగానే ప్రేమ పుడుతుందంటే నేను అసలు నమ్మేవాడినే కాదు. కానీ ఫస్ట్ టైం నేను చూశాక ఏదో తెలియని ఒక ఫీలింగ్. నీ పరిచయమే ఒక మాయ, తెలియని మాయ ఏదో చేశావు. నీతోనే ఉండాలని, నీతో మాట్లాడాలని ఎప్పుడు అవే ఆలోచనలు. అంతెందుకు మా అమ్మను కూడా మాయ చేశావు. ఎప్పటికీ ఈ మాయలోనే, ఈ మాయతోనే ఉండాలని అనుకుంటున్నాను. మాయా, ఐ లవ్ యూ. బావా ఏం ఫీల్ తో చెప్పావా? చూసావా మా వాడు ప్రాంక్ చేస్తే ఇలా బ్లాక్ కావాల్సిందే. పదరా బావా, పిల్ల షాక్ అయిపోయింది. రా బావా, ఇక మీ ఇంటికే కాదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. అదేంటే, ఎవరైనా ప్రాంక్ చేస్తే ఇరిటేట్ అవుతారు, లేకపోతే తిరిగి కౌంటర్ వేస్తారు. నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేయక 3 years నుండి వెయిటింగ్. వాడి నోటి ద్వారా ఈ మాట వినాలని. ప్రాంక్లోనే ఇంత ఫీల్ ఉంటే వాడి ప్రేమలో ఇంకెంత ఫీల్ ఉంటుంది. Anybody? Nobody's there? ఆది, రింగ్లో నువ్వే ఛాంపియన్ అయి ఉండొచ్చు, బట్ రేసింగ్లో నేనే ఛాంపియన్. రింగులో అయినా రేస్లో అయినా నేనే ఛాంపియన్. జస్ట్ వెయిట్. సూపర్, రేస్ స్టార్ట్ అయింది. ఆది ఈజ్ రేసింగ్. ఆది ఉన్నాడంటే ఈ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. yes he'll do it. ఏమైంది? రోడ్ బ్లాక్ చేశారు, రేసింగ్ అనుకుంటా. ఏంట్రా వెనకాల ఫిగర్ ఉందని బిల్డప్పా? నువ్వుండు, నేను మాట్లాడతాను. ఏంట్రా రోడ్ బ్లాక్ చేసి ఎక్స్ట్రా చేస్తున్నావు? చేస్తాం, మా ఇష్టమే. రోడ్ ఏమైనా నీ బాబుదారా? క్లియర్ క్లియర్. అవును, మా బాబుదే. నీకేంటే ప్రాబ్లం? ప్రాబ్లమే, క్లియర్ చేయండి. కుదరదు. బ్రో 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 సారీ సారీ, యు గైస్ క్యారీ. సారీ. అన్నీ మనకెందుకు? నువ్వు వాడికి సారీ చెప్తావేంటి? ఈ టైంలో సారీ చెప్పినా తప్పులేదు. ఏంటే బాగుతున్నావు? అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా నీకు?
అర్ధరాత్రి న్యూసెన్స్. అదే నేను అడుగుతున్నా, అర్ధరాత్రి న్యూసెన్స్ ఏంటని. ఈ రేస్లని మీకు తెలియకుండా జరుగుతున్నాయా? పైగా అమ్మాయిలు నేర్పిస్తున్నారు. సార్, ఈ విషయం బయటికి తెలిస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది సార్. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఈ విషయం ఎంతటితో వదిలేయండి ప్లీజ్ సార్. గని ఐస్ క్రీమ్ కావాలా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఏది సీరియస్గా తీసుకోవా? ఎందుకు తీసుకోను? నేను సీరియస్గా లవ్ చేస్తున్నాను కదా. నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. గని మరేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మాయా, నువ్వు చాలా స్పెషల్. నీ అల్లరి, నీ మాటలు అన్నీ. కొంతమందితో ఉంటే ప్రపంచమే మర్చిపోవచ్చు అంటారు. నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతాను. అలా నన్ను నేను మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా నువ్వు చూసే గని వేరు, నేను వేరు మాయా. నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. నా గోల్స్, నా ప్రయారిటీస్ అన్నీ వేరు. నేను వెళ్ళే జర్నీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఈ లవ్ అనేది నాకు వర్కౌట్ కాదు మాయా. నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు కాదు? నువ్వు అర్థం చేసుకోవడానికి ఇది లెసన్ కాదు మాయా, లైఫ్. నా లైఫ్లో లవ్ అంటే డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ నాకొద్దు. డిస్టర్బెన్సా? నా ప్రేమ డిస్టర్బెన్సా? బాబు, ఏమైందమ్మా? నా మీద ప్రేమ లేదంటే అర్థం చేసుకోగలను. ప్రేమ ఉంది కానీ డిస్టర్బెన్స్ అంటాడు. అవాయిడ్ చేస్తే పెయిన్ తెలుస్తుంది. ఆ రోజే ఊహించేవాడి ఫ్యూచర్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. నాన్న అమ్మాయన్నా అవాయిడ్ చేస్తున్నా? అదే అవుట్ ఫోకస్ అంటే.
తప్పించుకోండి. ఈ వైజాగ్లో ఏదో ఒక రోజు వాడే దొరుకుతాడు. దొరికిన రోజే వాడికి చివరి రోజు. పద. రైట్ పర్సన్ రాంగ్ సిచ్యువేషన్లో కెలకూడదు. ఆ రోజు జరిగిన ఇష్యూ నేను అక్కడే మర్చిపోయి ముందుకు వచ్చేసాను. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. వదిలేండి, నేను వదిలేస్తాను.